నమస్తే. ఎనిపల్లి మండలం వేరుగట్ల మాజీ సర్పంచ్ యువకులు కరీముల్లా గారితో ఈరోజు ఎస్ఎన్ఆర్ మీడియా ముఖాముఖి కార్యక్రమం. నమస్తే సార్. ముందుగా ఎస్ఎన్ఆర్ మీడియాకి నమస్కారాలండి. కరీముల్లా గారు, ఇప్పుడు మన ప్రస్తుత సత్తుపల్లి ఎమ్మెల్యే గారి పనితీరు రాబోయే స్థానిక సంస్థల్లో కానీ ప్రస్తుత వారి పరిపాలనా విధానం ఎలా ఉందంటారు? అంటే మీరు గమనిస్తూనే ఉన్నారని, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా మేడం గారు ఉన్నా కూడా సార్ నాయకత్వం ఇద్దరు ఒకళ్ళు ఒక వైపు వెళ్తే ఇంకొక వైపు ఈ విధంగా వెళ్ళుకుంటూ ప్రజలకు చేరువుగా, అంటే దాదాపు అంత చేరువుగా ప్రజలకి ఉండటం అనేది ఎవరికి సాధ్యపడే పనే కాదు. నాకు తెలిసి రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కూడా వాళ్ళని ఢీకొట్టడం అనేది ఎవరితోనూ అయ్యే పనే కాదు. ఇంకొకటి ఏంటంటే, ఈ సత్తుపల్లి నియోజకవర్గ ప్రజల్లో ఉన్నది ఫస్ట్ లోకల్, అంటే 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు పడ్డ కష్టార్జితం అంతా గమనించున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళతో ప్రతి కుటుంబానికి, అంటే ఒక లీడర్కనే కాదు, ప్రతి కుటుంబానికి గ్రామంలో ఎన్ని ఇళ్ళుంటే అన్ని ఇళ్ళు, ప్రతి గ్రామంలో అన్ని కుటుంబాలతో సత్సంబంధాలు ఉంటాయి. వాళ్ళకి మాకు నాయకుడే కావాలని ఉండదు. ఏ గ్రామం వెళ్ళినా సరే ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి. రెండోది, వాళ్ళు పక్కా లోకల్ కాబట్టి వాళ్ళని ఢీకొట్టడం అనేది ఎవరితో సాధ్యపడే పనే కాదండి. రాబోయే కాలంలో వాళ్ళ పనితీరే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో 100% ఈ కాంగ్రెస్ పార్టీకి విజయం తీసుకొచ్చి పెడతాయి. సార్, మీరు రాజకీయాల్లో రావాలనే ఉద్దేశం ఆ రోజుల్లో దాదాపు 2004 సంవత్సరం నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్పుడున్న సత్తుపల్లి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జలగం వెంకట్రావు గారు యువతని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అంటే ఎక్కువగా యువతతో ఎక్కువ అనుబంధాలు ఉండే వారికి, ఆ ఉద్దేశంతోనే నన్ను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ వస్తుంది. అప్పుడు మీరు చాలా చిన్న వయసు కదండి, 22 సంవత్సరాలు ఉంటూ ఉండొచ్చు. చిన్న వయసులోనే మీకు రాజకీయాల్లో రావడానికి కారణం అసలు ఉద్దేశం? కారణం అంటే, మా నాన్నగారు కూడా ఇక్కడ ఈ ఎర్రగట్ల రామచంద్రాపురం గ్రామాలకి ఉప సర్పంచ్గా పనిచేశారు. మొట్టమొదటి నుంచి జలగం వెంగళరావు గారు ఉన్న కాడ నుంచి కూడా మా కుటుంబం ఎప్పుడూ వాళ్ళకి ఫాలోవర్గా ఉండేటోళ్ళు, మా తాతగారి దగ్గర నుంచి. అదే వాళ్ళని స్ఫూర్తికి తీసుకుంటూనే వాళ్ళతోనే ప్రయాణం అట్లా కొనసాగించడం జరిగింది, వాళ్ళని స్ఫూర్తికి తీసుకుని. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చాక ఇప్పుడు మాకు సత్తుపల్లి ఎమ్మెల్యే గారితో మీ యొక్క సంబంధాలు ఏ విధంగా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు మాకు దాదాపు, అంటే మేము రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా 2004 నుంచి కూడా సారు కూడా దయానంద్ సారు కౌన్సిలర్గా చేయటం, వాళ్ళ అమ్మగారు ఎంపీపీగా చేశారు జలగం వెంకట్రావు గారి టైంలోనే. వాళ్ళు కూడా ఆ రోజుల నుంచి కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉండేవి. ఆ రోజు నుంచి కూడా మేము అంతా కలిసే పనిచేసినాం. అప్పటి నుంచి కూడా మాకు మంచి సత్సంబంధాలతో కొనసాగుతూ వస్తున్నాం. ఇప్పటికి కూడా అవే సంబంధాలు ఇంకా మెరుగుపడుతూ వచ్చాయి. ఈరోజు మనం చూసుకుంటే ఈ మా రామచంద్రాపురం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని మోడల్ విలేజ్గా ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, ఇప్పుడు రైతు భరోసా కూడా ఇక్కడ దాదాపు అందరికీ ఎన్ని ఎకరాలు ఉన్నా లిమిట్ లేకుండా అందరికి పడ్డాయి ఈ ఊళ్ళో. ఇటువంటి పథకాలన్నీ మా గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీసుకొని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకోవటం చాలా సంతోషదాయకం. ముందుగా మా గ్రామాన్ని ఎంపిక చేసుకున్నందుకు డాక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కరీముల్లా గారు, ఇప్పుడు మన మండలంలో 33 పంచాయతీలు ఉన్నాయి. 33 పంచాయతీల్లో మిమ్మల్ని, మీ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎన్నిక చేయటంలో ఏమన్నా అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రస్తుతం గత 15 సంవత్సరాల నుంచి, అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు, ఇప్పుడు ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు ఇట్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు గత 15 సంవత్సరాల కాలంలో ఈ గ్రామంలో అభివృద్ధి అనేది ఎప్పుడు దూరంగా ఉండేది. ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో సాధక బాధకాలు అనుభవించాం. ఈ సాధక బాధకాలన్నీ మేము అనుభవించిన విషయాలలో మా ప్రతి బాధని అర్థం చేసుకున్నోళ్ళు డాక్టర్ గారు దయానంద్ గారు, ఎమ్మెల్యే గారు. మొట్టమొదటి నుంచి అన్నీ గమనించిన వాళ్ళే. ఆ పరిస్థితులలో మా గ్రామం వెనకబడి ఉన్నదని మరి రెండవ విషయం, వారితో నాకున్న సాన్నిహిత్య సంబంధం వల్ల ఈ గ్రామంలో ఏదైనా సరే
మనం వెనకబడి ఉన్న ప్రాంతం కాబట్టి అభివృద్ధి చేసినట్టు ఉండాలి. ఇక్కడ ప్రస్తుతం పోయిన అసెంబ్లీలో కూడా ఎక్కడా రానంత భారీ మెజార్టీ కూడా రావటం జరిగింది ఈ గ్రామం నుంచే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి. ఇవన్నీ కారణాలు తీసుకొని ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేయటం జరిగింది. సార్ ఈ మన అంటే ప్రస్తుతం రాష్ట్రంలో గాని, ఇతర దేశంలో గాని మత కల్లోలం బాగా జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా మీ గ్రామంలో మీరు ముస్లిం అయ్యుండి కూడా ఇక్కడ శ్రీరాములు కళ్యాణాన్ని మీరు ఓన్ చేసుకొని కార్యక్రమం నిర్వహిస్తారు. అదొక చర్చనీయాంశమైన విషయం. దాని మీద మీ యొక్క వివరణ. అంటే ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఒక అన్నదమ్ముల్లాగా దాదాపుగా ఎవరిని ఎవరు పేరు పెట్టి పిలుచుకోము. ఏదో అన్నదమ్ములాగా అట్లా కలిసిపోతూ ఉంటాం కాబట్టి ప్రతి విషయంలో కూడా మాకు వాళ్ళు చేదోడు వాదోడుకుంటారు, వాళ్ళకు కూడా అట్లే ఉంటాం. అదే స్ఫూర్తితో ఇక్కడ రామాలయం అనేది మా గ్రామం పేరే రామచంద్రాపురం. ఈ రామచంద్రాపురంలో రామాలయం లేదనేది ఒక పెద్ద లోటు ఉండేది. ఆ లోటుని భర్తీ చేయాలనే ఒక సంకల్పం తీసుకొని ఇక్కడ గ్రామ ప్రజలందరి సహకారంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని నిర్మాణం చేసుకొని గత 7-8 సంవత్సరాలు అవుతుంది నిర్మాణం చేసుకొని దాన్ని అన్ని గ్రామాల కంటే కూడా ఇక్కడ ఆదర్శంగా ఒక రామాలయం నిర్మించుకున్నాం కాబట్టి అదే స్ఫూర్తితో దాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో పట్టుదలతో ప్రతి సంవత్సరం కూడా రాముల వారి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపించడం జరుగుతుంటుంది. దాంట్లో ఆనవాయితీలో భాగంగానే గ్రామస్తులందరూ కోరిక మేరకు రామాలయం నిర్మించడంలో నా పాత్ర ఎక్కువ ఉన్నది కాబట్టి అదే గ్రామస్తులందరూ కోరిక మేరకే మా దగ్గర నుంచి అంటే గతంలో ఆనవాయితీగా ఇప్పుడు మన భద్రాచలం రామాలయానికి ఇంకా మన హైదరాబాద్ నుంచి తానేషా దగ్గర నుంచి ఆ తరంబ్రాలు ఏ విధంగా వెళ్ళినాయో అదే స్ఫూర్తితో మన గ్రామంలో కూడా మీ ఇంటి దగ్గర నుంచే రావాలని వాళ్ళందరూ పట్టుదలతో అదే విధంగా ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 15 ఏళ్ళు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వ పనితీరు కానీ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం గమనిస్తూనే ఉన్నామండి. పోయిన ప్రభుత్వం మిగులు బడ్జెట్ ఇస్తే ఆ మిగులు బడ్జెట్ కాకుండా ఒక 7 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజల్ని ఏదో మభ్యపెట్టుకుంటూ పిట్టకథలు చెప్పుకుంటూ తీసుకురావటం జరిగింది గవర్నమెంట్ 10 సంవత్సరాలు కూడా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని ఎన్ని అప్పులున్నా సరే, ఎన్ని సాధక బాధకాలున్నా సరే ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కొంచెం వెనకో ముందో కొనసాగించుకుంటూ వస్తూనే ఉన్నారు. మనం చూస్తున్నాం రుణమాఫీ దాదాపు పోయిన గవర్నమెంట్ 6,000 కోట్లు వేసి రుణమాఫీ పూర్తి అయిందని చెప్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 20,000 కోట్లకు పైన రుణమాఫీ పూర్తి చేసి ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా ఎప్పుడు పూర్తి చేయాలనే సంకల్పంతోనే ఉన్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం రైతు బోనస్ అని పెట్టారు. ప్రస్తుతం నిన్న మొన్న ప్రతిరోజు పడతనే ఉన్నాయి, అకౌంట్లలో ప్రజలకు చేరువవుతూనే ఉన్నాయి. రైతు భరోసా అందరికీ కొద్ది వెనకో ముందు వస్తూనే ఉన్నాయి, తీసుకుంటూనే ఉన్నారు. కాకపోతే తీసుకున్న వాళ్ళు ఎవరు వచ్చి మాకు వచ్చినాయి అని చెప్పుకునే పరిస్థితి లేదు. రానోళ్ళు ఒకళ్ళో ఇద్దరినో ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేపించి ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళేదో ప్రభుత్వం పనిచేయట్లేదనే ఒక హడావుడి చేపించాలని చూస్తున్నాయి. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మన సత్తుపల్లి నియోజకవర్గంలో అయితే మన ఎమ్మెల్యే గారి పనితీరు మనం కూడా చూసాం. రేటింగ్లో దాదాపు మొట్టమొదటి స్థానంలో 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే మన ఎమ్మెల్యే గారు కూడా ఉండటం అందులో అదృష్టం. సార్ మాకున్న సమాచారం మేరకు ఇప్పుడు మీకు ఇక్కడ అంటే మీకంటూ ప్రత్యర్థులు వేరే పార్టీలో ఉండి ఉంటారు. వాళ్ళు కూడా పార్టీలో రావడానికి ఆలోచిస్తున్నారని తెలిసింది. వాళ్ళని చేర్చుకుంటున్నారా లేకుండా వాళ్ళని ఎట్లా దాన్ని నివారించడానికి ప్రయత్నం చేస్తున్నారు? అంటే దాదాపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవ్వాలా అనే ప్రయత్నాలు కొనసాగించారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మా ఎమ్మెల్యే గారితో డాక్టర్ గారితో నాకు ఎంత సాన్నిహిత సంబంధం ఉన్నది, వాళ్ళు రాణిస్తారా రానివ్వరా అసలు ఏంటనేది తెలుసుకోకుండా కొన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది. ఈ విషయంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సహించరు. వాళ్ళు ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టారు. ఇప్పుడు అటువంటి ఆలోచనలన్నీ విరమించుకొని నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాలని ప్రయత్నం చేశారు. ఎక్కడ అవకాశం దొరకకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో తిరుగుకుంటూ
కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. అంటే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగున్నట్ట. వాళ్ళని జాయిన్ చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పనితీరు బాగులేనట్ట. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఉంటే ఏం మాట్లాడేటోళ్ళు వాళ్ళు? ఎవరు? సార్ మీ రాజకీయ ప్రత్యర్థులు మిమ్మల్ని అణచివేయాలని అంటే మంచిగా ఎదుగుతున్న లో మీ మీద కేసులు పెట్టి బనాయించిన సందర్భాలు కూడా ఉన్నాయంటారు. ఇంతవరకు చేశారండి. గత ప్రభుత్వంలో అనేక ప్రయత్నాలు చేశారు నన్ను అణగదొక్కాలని. కానీ నాకు ప్రజలతో ఉన్న సత్సంబంధాల వల్ల ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా కూడా అవన్నీ ఎప్పుడు నాకు ప్రజలు తోడుగునే ఉన్నారండి. అన్ని కష్ట సుఖాలలో ఇక్కడ ఏరుగట్ల రామచంద్రాపురం ప్రజలు నాకు తోడుగునే ఉన్నారు. అదేవిధంగా నాకు ఏ రకంగా తోడుగున్నారో వాళ్ళకి నేను అదే విధంగా తోడుగున్నా కాబట్టి అవన్నీ ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా ప్రజలు గమనించారు కాబట్టే ఆ పెట్టిన కేసులకి ఏ రకంగా బుద్ధి చెప్పాలా పెట్టిన వాళ్ళ మీద అనేది ఆ తీర్పే మన పోయిన ఎన్నికల్లో ఇక్కడ పడ్డ ఓట్లండి మన ఎమ్మెల్యే గారికి. డాక్టర్ గారు సహాయ సహకారాలతో కూడా గతంలో నుంచి కూడా అనేక కేసులు మేము ఎదుర్కోవడం జరిగింది. ఆ విధంగానే ఎదుర్కొంటూ వచ్చాక కూడా ప్రజలు కూడా గమనించే మన తీర్పు కూడా చూసాం కాబట్టి కేసులు అక్రమ కేసులు బనాయిస్తే ఏమవుతుంది అనేది ప్రజలు తీర్పు ఇచ్చారు, మనం గమనించాం. గత ఎంపీటీసీ ఎన్నికల్లో మీ పేరు బాగా వినపడ్డది. అంటే కాబోయే ఎంపీపీ కరీముల్లా గారి ఫ్యామిలీ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అతి తక్కువ ఇదిలో ఓడిపోయారు. కానీ నెక్స్ట్ కూడా రాబోయే ఎన్నికల్లో మీరు ఎంపీపీ రేస్‌లో ఉన్నారా? అంటే గతంలో మేము అంతా ఇప్పుడు మా మండల నాయకత్వం ఎవరైతే ఉన్నారో అందరూ దాదాపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళందరం ఆ రోజు స్వతంత్రంగా మా ప్యానెల్ ఏర్పాటు చేసుకొని పోటీ చేయటం జరిగింది. ఆ రోజు ఎంపీపీ అభ్యర్థి గెలిస్తే మేమే అనేది ప్రకటించడం కూడా జరిగింది వాస్తవం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, డాక్టర్ గారు వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళు ఏ నిర్ణయం ప్రకటిస్తే వాళ్ళ ఆదేశానుసారం మా మండల నాయకత్వం ఉన్నది. అందరు కూర్చొని మాట్లాడి వాళ్ళ నిర్ణయం ఏ మేరకు ఉంటే దానికి ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేయటమే తప్ప నాకంటూ ప్రత్యేకంగా వేరే ఆలోచన అంటూ లేదు. సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఫ్రీ బస్ ఇచ్చింది, గ్యాస్ ఇచ్చింది, రైతు బంధు, రైతు భరోసా ఇట్లా ఉచిత విద్యుత్తు అన్నీ ఇస్తుంది కదా! ఇంకా కొంత మహిళలకు 2,500 ఇవ్వలేదని, పెన్షన్ 4,000 చేయలేదని అసంతృప్తితో కొంత ప్రజలు ఉన్నారు. ప్రజల్లో అంటే ఒక రకమైన చర్చ జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదనే దాన్ని మీరు ఎలా వ్యతిరేకించుతారు? ఇది ప్రజల్లో చర్చ జరగటం లేదండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి అంటే అన్నీ ఒక్కసారి సమకూర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కూడా ఉండాలా. ఆ ఉద్దేశంలో ప్రజలకు తెలుసు ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు పెడుతున్న పథకాలే చాలా గొప్పగా నడుస్తున్నాయి అనేది. ఈ కావాలని ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతం తప్ప ప్రజలలో ఏమాత్రం అలజడి లేదు. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్ల ముందు దళిత బంధు ఇస్తామని 10 లక్షలు, దళితులు 3 ఎకరాల భూమి అని ఎన్నో ఇటువంటి పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళు ఇవ్వగలిగినారా? వాళ్ళన్నీ చేయగలిగినారా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మాట్లాడే హక్కు వాళ్ళకి అసలు లేదండి. ప్రజలకు ఆ విషయాలన్నీ తెలుసు. నిదానం 15 నెలల కాలంలోనే అనేక పథకాలు ప్రవేశపెట్టి ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ ఈ మా 2 గ్రామాల్లో ఒక ఇద్దరు ముగ్గురు ఏమన్నా కరెంట్ బిల్లు కడుతున్నారో లేదో తెలియదు కానీ మిగతా అన్ని కుటుంబాలకు కూడా ఉచిత కరెంట్ వస్తూనే ఉన్నది. ఫ్రీ గ్యాస్ బండ్లు వస్తూనే ఉన్నాయి, తీసుకుంటూనే ఉన్నారు. రైతు భరోసా తీసుకుంటూనే ఉన్నారు. రైతు బోనస్ దాదాపు పార్టీలు చూసి ఏదన్నా పని చేసామా? బస్సు ఎక్కే కాడో లేకపోతే రైతు బోనస్ ఇచ్చే కాడో, రైతు భరోసా ఇచ్చే కాడో ఇప్పుడు ప్రస్తుతం మోడల్ విలేజ్కి తీసుకున్న రామచంద్రాపురంలో కూడా ఇంద్రం మిల్లు సెలెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది. ఏ ఒక్కళ్ళన్నా ఈ పార్టీ ఫలానా పార్టీ వాళ్ళని తీసేయడం జరుగుతున్నదా ఎక్కడన్నా? వాళ్ళు రాద్ధాంతం చేయడానికి అవకాశమే లేదండి. వాళ్ళు రాద్ధాంతం చేసినా ప్రజలు నమ్మరండి. ఆదర్శ గ్రామంగా మీ గ్రామానికి ఎన్ని ప్రస్తుతం 28 ఇళ్ళు మంజూరైనయి. ఇంకొక 6 ఇళ్ళు మంజూరు అవ్వాల్సినవి ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లో అవి కూడా మంజూరు. రాబోయే స్థానిక సంస్థల్లో మీ గ్రామం, మీ ఏరుగట్ట, రామచంద్రపురం గ్రామాల్లో పార్టీ ఎంత విజయం సాధించిందనే ధైర్యం ఉందా? తప్పకుండా అండి. ప్రజలకు కూడా తెలుసు గతంలో ఉన్న పరిస్థితులేంటి, ఇప్పుడున్న పరిస్థితులేంటి ప్రజలందరూ కూడా గమనించే ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము ఏ అధికారం లేని రోజుల్లోనే మేము స్వతంత్ర అభ్యర్థికి పోటీ చేసి 12 ఓట్లు దగ్గరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. ఈరోజు దేవుడి దయ వల్ల మాకు అధికార పార్టీలో ఉన్నాం, ఎమ్మెల్యే గారు అండదండలు ఉన్నాయి, మంత్రులు ఉన్నారు. వారందరూ అండదండలతో తప్పకుండా విజయం సాధించి తీరుతాం.
ప్రజలకు కూడా తెలుసు ఇంకా ఏ పార్టీకి ఓట్లేస్తే ఇక్కడ అభివృద్ధి జరిగిద్ది అనేది. మా ఏరగట్ట రామచంద్రాపురం ప్రజలు చాలా చైతన్యవంతులు, తెలివిగలవాళ్ళు. ఓకే సార్. అతి చిన్న వయసులో 22 ఏళ్ల వయసులో రాజకీయ అరంగేట్రం చేసి గ్రామాభివృద్ధి కోసం మచ్చలేని నాయకుడిగా గ్రామంలో అందరితో మన్ననలు పొందుతూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమై తిరుగుతున్న కరీముల్లా గారు ముందు ముందు అనేక విజయాలు సాధించి వారి యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోవాలని, వారి ఆశయాన్ని నెరవేర్చాలని కోరుకుంటూ